ఆ రోజుల్లో తత్వ విచారంలో కొంచెం తేడా ఉండేది. ఇప్పుడు సంధ్యావందనం చేయటమే చాలా ముఖ్య విషయం అయింది కనుక ఇప్పుడు యొక్క మన ప్రయత్నాలు ఈ సంప్రదాయ ఈ సనాతన ధర్మ సేవాగ్రామం దీంట్లో మారింది. అప్పట్లో అద్వైతం అది ఇది సరే అది సరే అని చెప్తే చాలు, దీంట్లో వివాదం లేదు. సంధ్యావందనం చేయాలా, ఎలా సంధ్యావందనం చేయాలి, మడి కట్టుకోవాలా, పరిశేచనం చేయాలా, యజ్ఞోపవీత ధారణం అంటే కొందరు యజ్ఞోపవీత ధారణ నేను మడిగా లేదు వేసుకోవాలా వద్దా అట్లా అలాంటి ధర్మశాస్త్ర చర్చలకి అప్పుడు అవసరం లేదు. అందుకని ఆయన బ్రహ్మ విద్యాభరణం ప్రచారం చేయాలి, భామతి ప్రచారం చేయాలి, కల్పతరు ప్రచారం చేయాలి, పరిమళం ప్రచారం చేయాలి, పంచపాదిక ప్రచారం చేయాలి, వివరణం ప్రచారం చేయాలి. అంటే అప్పుడు ఉండే ప్రస్థానత్రయం అనేది వేరు. భామతి ప్రస్థానమా ఈ వివరణ ప్రస్థానమా అని అప్పుడు ఉండే ప్రస్థానం వేరు, ఇప్పుడు ఉండే ప్రస్థానం అనేది వేరు. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఎంఎస్సికి వెళ్ళిపోతామా, ఇంజనీరింగ్కే అమెరికా వెళ్ళిపోతామా అని ఆ ప్రస్థానం